హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ వింగ్స్. ఈరోజు మన వీడియోలో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మనమైతే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. సో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఒక ఇంపార్టెంట్ 20 బిట్స్ తీసుకొని వాటిని ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హోప్ యూ గెట్ సంథింగ్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సరే, ఇక విషయంలోకి ఒకసారి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, బ్రిక్స్ సమ్మిట్ హెల్డ్ ఆన్. ఆన్సర్ వచ్చేసి నవంబర్ 17, 2020. సో బ్రిక్స్ సమ్మిట్ హెల్డ్ ఆన్. సో బ్రిక్స్ సమ్మిట్ హెల్డ్ ఆన్ వచ్చేసి నవంబర్ 17, 2020. ఇది పూర్తిగా ఆన్లైన్లోనే జరిగింది. అలాగే ఇది ఎన్నవ బ్రిక్స్ సమ్మిట్ అంటే ఇది వచ్చేసి 12వ బ్రిక్స్ సమ్మిట్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, present UNO secretary is Antonio Guterres. So Antonio Guterres is the present UNO secretary. So union అంటే యూనియన్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో యుఎన్వే డే అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. అదేంటంటే 24th October 1945. సో యుఎన్వే డే వచ్చేసి 24th October. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యుఎన్వే ఈజ్ 24th October 1945. సో ప్రజెంట్ యుఎన్వే సెక్రటరీ ఈజ్ ఆంటోనియో గుటెరస్. నెక్స్ట్ వన్, ప్రజెంట్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఇన్ ఇండియా. సో ఇతను రీసెంట్గా ఇక్కడ ఎలెక్ట్ కావడం జరిగింది. సో నేమ్ వచ్చేసి ఆర్కే భదౌరియా. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ప్రజెంట్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఇన్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆర్కే భదౌరియా. సో ప్రజెంట్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఇన్ ఇండియా వచ్చేసి ఆర్కే భదౌరియా. సో దిస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఇన్ ఇండియా. సో ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఇన్ ఇండియా వచ్చేసి శక్తికాంత్ దాస్. సో ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఇన్ ఇండియా వచ్చేసి శక్తికాంత్ దాస్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ ద చైర్మన్ ఆఫ్ డిఆర్డిఓ వచ్చేసి సతీష్ రెడ్డి. సో ప్రజెంట్ ద చైర్మన్ ఆఫ్ డిఆర్డిఓ ఈజ్ సతీష్ రెడ్డి. ఒకవేళ అడిగితే ఇస్రో చైర్మన్ అని కూడా అంటారు. ఇస్రో చైర్మన్ వచ్చేసి శివన్. డిఆర్డిఓ చైర్మన్ నేమ్ ఈజ్ సతీష్ రెడ్డి. ఇస్రో చైర్మన్ ఈజ్ శివన్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 2021 Olympics held in. సో 2021 Olympics held in అంటే ఎక్కడంటే టోక్యో. ఇది ఎక్కడ ఉంటుంది అంటే జపాన్లో ఉంటుంది. దిస్ ఈస్ జపాన్. సో ఇక్కడ 2020లో యాక్చువల్లీ మనకు ఒలింపిక్స్ జరగాలి. 2020లో డ్యూ టు ద కరోనా ఎఫెక్ట్ ద ఒలింపిక్స్ ఆర్ changed to 2021
2021లో వచ్చేసి మనకి ఇక్కడ ఒలింపిక్స్ జరగబోతున్నాయి. సో అది ఎక్కడ అంటే టోక్యోలో. టోక్యో ఈజ్ రిలేటెడ్ టు జపాన్. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే జూలై నుంచి స్టార్ట్ అవబోతుంది. అలాగే ఒలింపిక్స్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ 4 ఇయర్స్కి ఒలింపిక్స్ గేమ్స్ అనేటివి ఇక్కడ మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 4 ఇయర్స్కి ఒలింపిక్స్ గేమ్స్ వచ్చేసి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 2021లో వచ్చేసి మనకు టోక్యో జపాన్లో జరగబోతుంది. అలాగే నెక్స్ట్ ఒలింపిక్స్ అంటే 2025 ఒలింపిక్స్ వచ్చేసి మనకు బీజింగ్ వచ్చేసి చైనాలో జరగబోతున్నాయి. 2021 టోక్యో జపాన్. అలాగే 2025 వచ్చేసి మళ్ళీ మనకు 4 ఇయర్స్ వద్ద కండక్ట్ చేయబోతుంది కాబట్టి 2025 వచ్చేసి బీజింగ్ ఎక్కడ ఉంటుంది, అది చైనాలో ఉంటుంది. సో అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 7th వన్, హూ గాట్ పద్మశ్రీ అవార్డ్ ఇన్ తెలంగాణ? సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. హూ గాట్ పద్మశ్రీ అవార్డ్ ఇన్ తెలంగాణ? ఆన్సర్ వచ్చేసి నాగరాజు. సో ఎందుకు వచ్చిందంటే మనకి ఇది ఆర్ట్స్ కేటగిరీలో రావడం జరిగింది. సో నాగరాజు హూ గాట్ పద్మశ్రీ అవార్డ్ ఇన్ తెలంగాణ అంటే మనకు ఆన్సర్ వచ్చేసి నాగరాజు ఏ కేటగిరీలో వచ్చిందని చెప్తే ఏమని చెప్పాలంటే ఆర్ట్స్ విభాగంలో వచ్చిందని చెప్పాలి. సో వెన్ డిక్లేర్ ద పద్మ అవార్డ్స్ అంటే మనకి ఇది 26th జనవరి నాడు డిక్లేర్ చేస్తారు. 26th జనవరి నాడు డిక్లేర్ చేస్తారు. అంటే 26th రిపబ్లిక్ డే నాడు మనకి ఈవినింగ్ టైంలో మనకి అవార్డు అనేది డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇందులో పద్మభూషణ్ ఒక 6 మెంబర్స్కి వచ్చింది. అందులో ఒకరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్గనైజేషన్ యాక్ట్. యాక్చువల్లీ ఇది వచ్చేసి క్వశ్చన్ ఇలా ఉంటుంది, రీఆర్గనైజేషన్ యాక్ట్ 2021 పాస్డ్ ఇన్ లోకసభ. సో ఇక్కడ మనకు జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చేసి 2021 వచ్చేసి మనకి ఈ లోకసభలో ఎప్పుడు పాస్ అయిందంటే మనకి ఇది రీసెంట్గా పాస్ అయింది. అది వచ్చేసి ఫిబ్రవరి 13th 2021. ఫిబ్రవరి 13th 2021. సో ఫస్ట్ ఇది మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి స్పెషల్గా ఉండేది. ఇప్పుడు దానికి వచ్చేసి యూనిటరీ టెరిటరీ చేశారు, అంటే కేంద్రపాలిత ప్రాంతం చేశారు. సో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ కాస్త 2 వేస్గా డివైడ్ అయింది. ఒకటి వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, రెండోది వచ్చేసి లడాక్. సో దీనికి సంబంధించినటువంటి రీఆర్గనైజేషన్ బిల్ మనకు వచ్చేసి లోకసభలో ఫిబ్రవరి 13th నాడైతే పాస్ అవ్వడం జరిగింది. అలాగే ఇంకా కొంచెం డీప్గా వెళ్తే రాజ్యసభలో వచ్చేసి అంతకన్నా ముందే పాస్ అవ్వడం జరిగింది. ఫస్ట్ రాజ్యసభలోనే ఇది పాస్ అయింది. రాజ్యసభలో వచ్చేసి 8th ఫిబ్రవరి 2021లో ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చేసి పాస్ కావడం జరిగింది. సో ఫిబ్రవరి 13th వచ్చేసి లోకసభ, ఫిబ్రవరి 8th వచ్చేసి రాజ్యసభ. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ 9th వన్, హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ WHO? సో ఇక్కడ మనకు కరోనా టైంలో మెడికల్ ఫీల్డ్ చాలా ప్రాధాన్యతగా ఇక్కడ మనం చెప్పడం జరిగింది కాబట్టి సో మెడికల్ ఫీల్డ్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో మెడికల్ ఫీల్డ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ 9th క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ WHO? సో ఆన్సర్ వచ్చేసి టెడ్రోస్ అధానం. సో ఆన్సర్ వచ్చేసి టెడ్రోస్ అధానం. ప్రెసిడెంట్ WHO ప్రెసిడెంట్ ఈజ్ టెడ్రోస్ అధానం. సో నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్, హూ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ తెలంగాణ టు టేక్ COVID-19 వ్యాక్సిన్? సో ఫస్ట్ మనకు అక్కడ
తెలంగాణలో వ్యాక్సినేషన్ స్టార్ట్ అయినప్పుడు, వ్యాక్సినేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ మన తెలంగాణలో? జనరల్గా జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. సో అందులో ఫస్ట్ ఎవరికి ఇచ్చారు? మెడికల్ స్టాఫ్కి ఇచ్చారు. సో కరోనా వారియర్స్ అయినటువంటి ఫస్ట్ మెడికల్ స్టాఫ్కి అయితే ఇక్కడ మనకి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. మన తెలంగాణలో దీన్ని ఒక కార్యక్రమంగా చేయడం జరిగింది. అందులో ఫస్ట్ ఎవరికి ఇచ్చారంటే ఒక నర్స్కి ఇచ్చారు. ఆ నర్స్ నేమ్ ఏంటంటే కృష్ణమ్మ. కృష్ణమ్మ ఆ నర్స్ నేమ్ వచ్చేసి కృష్ణమ్మ. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో హూ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ తెలంగాణ టు టేక్ COVID-19 వ్యాక్సిన్ అంటే ఆన్సర్ వచ్చేసి కృష్ణమ్మ. అలాగే మన ఇండియాలో కూడా ఈ కరోనా వ్యాక్సినేషన్ ప్రాసెస్ అనేది ఒక కార్యక్రమంగా చేయడం జరిగింది. సో నేషనల్లో తీసుకున్నట్లయితే అంటే ఇండియా వైజ్ తీసుకున్నట్లయితే హూ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ టేక్ కరోనా వ్యాక్సిన్ అంటే అతని పేరు వచ్చేసి మనీష్. ఇండియా వైజ్ వచ్చేసి మనీష్, యాజ్ వెల్ as తెలంగాణ వైజ్ వచ్చేసి కృష్ణమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ప్రజెంట్ స్పీకర్ ఇన్ ఇండియా? హూ ఈజ్ ద ప్రజెంట్ స్పీకర్ ఇన్ ఇండియా అంటే ఆన్సర్ వచ్చేసి ఓం బిర్లా. హూ ఈజ్ ద ప్రజెంట్ స్పీకర్ ఇన్ ఇండియా వచ్చేసి ఓం బిర్లా. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 12th one, హూ ఈజ్ ద ప్రజెంట్ కోల్ అండ్ మైన్స్ మినిస్టర్ ఇన్ యూనియన్ ఇండియా? సో ఇప్పుడు SCCLకి సంబంధించి, SCCL అంటే రిలేటెడ్ టు కోల్ యాజ్ వెల్ ఎస్ మైన్స్ కాబట్టి ఈ క్వశ్చన్ కంపల్సరీ రావడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉంది. హూ ఈజ్ ద ప్రజెంట్ కోల్ అండ్ మైన్ మినిస్టర్ అంటే ఏం చెప్పాలంటే ఇక్కడ వచ్చేసి ప్రహ్లాద్ జోషి ఈజ్ ద ప్రజెంట్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోల్ యాజ్ వెల్ ఎస్ మైన్స్. ఆన్సర్ వచ్చేసి ప్రహ్లాద్ జోషి. నెక్స్ట్ క్వశ్చన్, బెస్ట్ యాక్టర్ ఫర్ ఆస్కార్. 2019లో మనకు ఫిబ్రవరి ఆ టైంలో మనకి ఇక్కడ ఆస్కార్ వచ్చేసి ఇవ్వడం జరిగింది. మనకు 2020లో ఎగ్జామ్స్ ఏం కండక్ట్ చేయలేదు కాబట్టి, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మోస్ట్ ప్రాబబ్లీ కండక్ట్ చేయలేదు కాబట్టి ఆ 2019కి సంబంధించినటువంటి ఆస్కార్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఇక్కడ రావడం జరుగుతుంది. సో అందులో బెస్ట్ యాక్టర్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే సో ఇతని పేరు వచ్చేసి జాక్విన్ ఫోనిక్స్. బెస్ట్ యాక్టర్ ఫర్ ఆస్కార్ 2019 వచ్చేసి జాక్విన్ ఫోనిక్స్. PHONICS జాక్విన్ ఫోనిక్స్. సో బెస్ట్ మూవీ అని చెప్పేసి అడుగుతాడు. సో బెస్ట్ మూవీ వచ్చేసి పారాసైట్. బెస్ట్ యాక్టర్ వచ్చేసి జాక్విన్ ఫోనిక్స్ అండ్ బెస్ట్ మూవీ వచ్చేసి పారాసైట్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 14th one, హూ ఈజ్ ద స్మాలెస్ట్ మేయర్ ఇన్ ఇండియా హూ రీసెంట్లీ ఎలెక్టెడ్? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ స్మాలెస్ట్ మేయర్ ఇన్ ఇండియా ఆన్సర్ వచ్చేసి ఆర్యన్ రాజేంద్రన్. ఆన్సర్ వచ్చేసి ఆర్యన్ రాజేంద్రన్. యాక్చువల్లీ వీళ్ళు వచ్చేసి ఫీమేల్. సో హూ ఈజ్ ద స్మాలెస్ట్ మేయర్ ఇన్ ఇండియా హూ రీసెంట్లీ ఎలెక్టెడ్? సో ఇక్కడ ఆర్యన్ రాజేంద్రన్ ఈజ్ ద స్మాలెస్ట్ మేయర్ ఇన్ ఇండియా. సో ఈమె ఏజ్ ఎంత అంటే ఓన్లీ 21 ఇయర్స్. సో ఈమె ఎక్కడ మేయర్గా ఎలెక్ట్ అయ్యారంటే తిరువనంతపురం. సో హూ ఈజ్ ద స్మాలెస్ట్ మేయర్ ఇన్ ఇండియా అంటే ఆర్యన్ రాజేంద్రన్. సో షీ ఈజ్ ఎ ఫీమేల్. యాక్చువల్లీ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ దిస్ ఉమెన్ అంటే దిస్ ఫీమేల్ అంటే 21 ఇయర్స్ అని చెప్పాలి. సో ఎక్కడ ఎలెక్ట్ అయ్యారంటే తిరువనంతపురం, కేరళలోని తిరువనంతపురం. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 15th one, PSLV C-50 used rocket is అంటే
పోలార్ శాటిలైట్ వెహికల్ C-50 మనం రీసెంట్గా శ్రీహరికోటలో లాంచ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి అడుగుతున్నాడంటే యూజ్డ్ రాకెట్. సో మనకు ఈ C-50 అనేది చాలా పెద్ద ఎత్తున అక్కడ ఒక ఇనాగ్రేషన్ చేస్తూ ఆ రాకెట్ని మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఆ రాకెట్ మనం లాంచ్ చేయడం జరిగింది. అందులో ఉన్న శాటిలైట్ వచ్చేసి C-50 శాటిలైట్. సో దాన్ని పోలార్ శాటిలైట్ వెహికల్ C-50 అంట. బట్ ఇందులో రాకెట్ ఏంటి అంటే ఈ శాటిలైట్ని తీసుకెళ్ళిన రాకెట్ నెంబర్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాను. సో ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, PSLV C-50 అని కాబట్టి రాకెట్ వచ్చేసి C-52 అవుతుంది. రాకెట్ వచ్చేసి C-52 అవుతుంది. అంటే PSLV C-50 ఈజ్ ఎ శాటిలైట్. రాకెట్ వచ్చేసి C-52 అనే రాకెట్ ఈ శాటిలైట్ వెహికల్ని పైకి తీసుకెళ్ళింది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఇన్ ఇండియా? సో రీసెంట్గా మనకు హైకోర్టుకి వచ్చేసి ఒక చీఫ్ జస్టిస్ వచ్చారు. యాక్చువల్లీ షీ ఈజ్ ఏ ఫీమేల్. సో యాక్చువల్లీ చీఫ్ జస్టిస్ నేమ్ ఈస్ హిమా కోహ్లీ. So who is the High Court Chief Justice in Telangana? So Hima Kohli female actually. So this is the answer of this question. Next one, present of president. Actually the question is like this. President of America. So President of America చూడండి, ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఈజ్ ఆన్సర్ వచ్చేసి జో బైడెన్. ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వచ్చేసి జో బైడెన్. ఇతను ఎన్నో ప్రెసిడెంట్ అంటే సింపుల్గా ఇతను వచ్చేసి 46వ ప్రెసిడెంట్. సో ఇక్కడ మనకు వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి మన భారత సంతతికి చెందినటువంటి ఫీమేల్ అనేవారు ఇక్కడ ఎలక్ట్ కావడం జరిగింది. ఆమె నేమ్ వచ్చేసి కమలా ప్యారిస్. కమలా హ్యారిస్. సో ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఈజ్ జో బైడెన్. సో ఇతను వచ్చేసి 46వ ప్రెసిడెంట్. అలాగే వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి షీ ఈజ్ రిలేటెడ్ టు ఇండియా. తన నేమ్ వచ్చేసి కమలా హ్యారిస్. KAMALAHARIS. కమలా హ్యారిస్. సో దిస్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 18th వన్, మ్యాన్ బుకర్ ప్రైజ్ 2022-21. సో మ్యాన్ బుకర్ ప్రైజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకు ఫ్రీక్వెంట్గా వేరియస్ కాంపిటేటివ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో రావడానికి పాసిబిలిటీ ఉంది. మ్యాన్ బుకర్ ప్రైజ్ 2022-21 వచ్చేసి మనకు లూకాస్ రీజన్వెల్డ్. సో లూకాస్ రీజన్వెల్డ్ మ్యాన్ బుకర్ ప్రైజ్ 2022-21 వచ్చేసి లూకాస్ రీజన్వెల్డ్ అనే వారికి ఇక్కడ మనకు మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో ఎందులో రావడం జరిగిందంటే లిటరేచర్లో రావడం జరిగింది. సో ఎందులో రావడం జరిగిందంటే లిటరేచర్ అనే కేటగిరీలో ఈ మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 19th వన్, నీతి ఆయోగ్ చైర్మన్. ప్రజెంట్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు అని చెప్పేసి ఇక్కడ మనం అడగడం జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి రాజీవ్ కుమార్. సో ఇక్కడ ప్రజెంట్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాను. కుమార్ ఇక్కడ వైస్ చైర్మన్ కాకుండా డైరెక్ట్గా కొన్నిసార్లు చైర్మన్ అని చెప్పేసి కూడా అడుగుతారు. సో హూ ఈజ్ ద ప్రజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్ అని చెప్పేసి అడుగుతారు. సో నీతి ఆయోగ్ చైర్మన్ ఎప్పుడైనా సరే ఎవరు ఉంటారంటే PM ఉంటారు. ప్రధానమంత్రి దానికి చైర్మన్గా ఉంటారు. సో ఆన్సర్ వచ్చేసి మోడీ. సో నీతి ఆయోగ్ చైర్మన్ ఈస్ మోడీ. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఈస్
Rajiv Kumar. Rajiv Kumar. So this is the answer of this question. Next one, 20th one. Rajiv Gandhi Khel Ratna for female wrestler. Rajiv Gandhi Khel Ratna for female wrestler. So answer వచ్చేసి ఇక్కడ మనకు వినేష్ ఫోగట్. వినేష్ ఫోగట్. వినేష్ ఫోగట్. వినేష్ ఫోగట్. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ఫీమేల్ రెజ్లర్ ఈజ్ వినేష్ ఫోగట్. అలాగే ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ వచ్చేసి మన ఇండియాలో ఒక 5 మెంబర్స్కి అది ఇక్కడ రావడం జరిగింది. ఒక 5 మెంబర్స్కి అది ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి వినేష్ ఫోగట్ ఫర్ రెజ్లర్ వచ్చింది. అలాగే క్రికెట్ సైడ్ నుంచి వచ్చేసి మనకు రోహిత్ శర్మకు వచ్చింది. సైడ్ నుంచి వచ్చేసి మనకు రోహిత్ శర్మకు రావడం జరిగింది. అలాగే హాకీ నుంచి వచ్చేసి రాణి రాంపాల్కి ఇక రావడం జరిగింది. ఎందులో అంటే హాకీ సైడ్ వచ్చేసి రాణి రాంపాల్కి రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మణికా బత్రా. సో ఈ మణికా బత్రా దీనికి రిలేటెడ్ అంటే టెన్నిస్కి రిలేటెడ్. ఇక్కడ మనకు మరియప్పన్ తంగవేలు. మరియప్పన్ తంగవేలు. సో I'll write again. మరియప్పన్ తంగవేలు. So this is the answer of this one. సో జనరల్గా మరియప్పన్ తంగవేలు దేనికి రిలేటెడ్ అంటే పారా అథ్లెటిక్కి రిలేటెడ్. సో ఇక్కడ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వచ్చేసి మనకు జనరల్గా 5 మెంబర్స్కి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి వినేష్ ఫోగట్ ఫర్ రెజ్లర్కి ఇచ్చారు. అలాగే రోహిత్ శర్మ ఫర్ క్రికెట్గా ఇచ్చారు. అలాగే రాణి రాంపాల్ ఫర్ హాకీకి ఇచ్చారు. అలాగే మణిక్ బత్రా వచ్చేసి టెన్నిస్కి ఇచ్చారు. అలాగే మరియప్పన్ తంగవేలుకి వచ్చేసి పారా అథ్లెటిక్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. Thanks for watching this video.